విమెన్ కి అగేన్స్ట్ గా చాలా మట్టుకి వైలెన్స్ చాలా అండ్ సేఫ్టీ ఇష్యూస్. వైలెన్స్ అన్నది బయటే కాకుండా ఇంట్లో కూడా వైలెన్స్ చాలా మంది పేషెంట్స్ వచ్చిన దగ్గర చెప్తూ ఉంటారు. ఆల్ గర్ల్స్ కి సేఫ్టీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండ్ అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్. మా డాడీ మా నలుగురు అమ్మాయిలు అయినా కూడా అబ్బాయిలాగే పెంచారు, ఎక్కడ తక్కువ ఎడ్యుకేషన్ ఆపలేదు. ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ విమెన్స్ డే టుడే and be empowered and be strong. ఇప్పుడు ఈ కాల పరిస్థితిలో మనం చూస్తుంది ఏంటంటే విమెన్ కి అగేన్స్ట్ గా చాలా మట్టుకి వైలెన్స్ చాలా అండ్ సేఫ్టీ ఇష్యూస్. వైలెన్స్ అన్నది బయటే కాకుండా ఇంట్లో కూడా వైలెన్స్ చాలా మంది పేషెంట్స్ వచ్చిన దగ్గర చెప్తూ ఉంటారు. సో దీనికి మనకి హౌ వీ కెన్ ప్రివెంట్ దిస్, దాన్ని ఎలాగా మనం అవాయిడ్ చేయగలం, ప్రివెంట్ చేయగలము అంటే వన్ థింగ్ సేఫ్టీ ఇష్యూస్ గురించి గర్ల్స్ కి చిన్నప్పటి నుంచే మనం చెప్పాలి, విచ్ ఇస్ సేఫ్ విచ్ ఇస్ అన్సేఫ్ అని చెప్పేసి. అండ్ గర్ల్స్ కి ఈ సేఫ్టీ ఇష్యూస్ గురించి చెప్పినప్పుడు తనకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఇంటికి వచ్చి వాళ్ళు భయపడకుండా పేరెంట్స్ చెప్పేటట్టు ఉండాలి. మా అమ్మకి నాన్నకి చెప్తే వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, కోపడతారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. వాళ్ళకి ఆ సేఫ్ స్పేస్ ఉండాలి. ఏది జరిగినా పేరెంట్స్ కి వచ్చి చెప్పుకునేటట్టు వాళ్ళు ఉండాలి. సో అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి. ఎస్పెషలీ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. అండ్ చదువు చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తొందరగా మంచి సంబంధం దొరికింది కదా అని పెళ్లి చేసేయడము, వాళ్ళు ఏమో ముందు చదివిస్తామని చెప్తే పెళ్లి అయినాక చదివించరు. సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ గర్ల్స్, అది స్ట్రెస్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళ కెరియర్ కూడా ఏదైనా ఉంటే బెటర్, సో దట్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెన్స్ ఉంటుందని. మన స్టీల్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కంపేర్ టు కేజీహెచ్ఓ ఎక్కడ చేసినట్టు పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు మనకి రెగ్యులర్ గా మనకి ఈ రోజు చూపించుకుని మళ్ళీ వెళితే మళ్ళీ రాకపోవచ్చు, కానీ మన స్టీల్ ఫ్యామిలీలో రెగ్యులర్ గా మనకు కలుస్తూ ఉంటారు అండ్ కనిపిస్తూ ఉంటారు. సో పేషెంట్స్ కి నేను ఎంత బాగా తెలుసు, నా పేషెంట్స్ కూడా నేను అంత బాగా తెలుసు. సో నేను ఏం రికమెండ్ చేసాను, మనం జబ్బు వచ్చినంత వరకు వెయిట్ చేయొద్దు, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ విమెన్ కి కొన్ని టెస్ట్లే ఉంటాయి, అందరికి క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం టెస్ట్ కొన్ని క్యాన్సర్కే ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు మనం వాడుకోవడం ఇంపార్టెంట్. మన దగ్గర పాప్స్మియర్ జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ కోసం. సో 30 years అబౌవ్ ఆల్ విమెన్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ కోసం టెస్టింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కి 40 years తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మ్యామోగ్రఫీ కోసం వచ్చి చేయించుకోవడం ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ 1 year కి ఒకసారైనా వచ్చి కనిపించడం అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, క్యాన్సర్స్ అన్నిటికీ ఒకే ఒక వ్యాక్సిన్ వచ్చింది మనకి, అది సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ వచ్చింది. అండ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ 9 years ఏజ్ నుంచి వేయొచ్చు, బోత్ బాయ్స్ కి వేయొచ్చు, గర్ల్స్ కి వేయొచ్చు. సో ఆ ఫెసిలిటీస్ మీరు వాడుకుంటే బెటర్. సో విమెన్ కి సర్వైకల్ క్యాన్సర్ కి 9 years నుంచి అప్ టు 46 years దాకా ఉంది. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటేమో 2 అమెరికన్ వ్యాక్సిన్స్, గార్డాసిల్ 9 అండ్ గార్డాసిల్ 4. గార్డాసిల్ 9 అన్నది 90% ఎఫెక్టివ్, అది చాలా మంచి వ్యాక్సిన్. అది 9 years నుంచి స్టార్ట్ చేయొచ్చు, అప్ టు 46 years దాకా వేయొచ్చు. బాయ్స్ కి 9 to 18 years దాకా వేస్తూ ఉంటాము. గార్డాసిల్ 4 అన్నది కూడా అలాగా 9 to 46 years దాకా, 45 years దాకా వేయొచ్చు. సర్వావాక్ అన్నది మన ఇండియన్ వ్యాక్సిన్, అది చీపర్ వ్యాక్సిన్. సో అది మాత్రం 9 నుంచి 25 years వరకే ఎలిజిబిలిటీ. మోర్ దాన్ 25 years అయితే మన సర్వావాక్ మన ఇండియన్ వ్యాక్సిన్ అయితే పనిచేయదు. సో గార్డాసిల్ 9 అన్న వ్యాక్సిన్ అమెరికన్ వ్యాక్సిన్ అన్నది అది ఈచ్ డోస్ 11,000 పడుతుంది. గార్డాసిల్ 4 అన్నది ఈచ్ డోస్ 4,000 పడుతుంది. అండ్ సర్వావాక్ అన్నది ఈచ్ డోస్ 2,000 పడుతుంది. లెస్ దాన్ 15 years అయితే 2 doses సరిపోతుంది, 0 month and 6 months. అదే మోర్ దాన్ 15 years అయితే మాత్రం 3 doses పడుతుంది, 0 month, 2 months and 6 months. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చాలా ఎక్కువ అయ్యింది. సో వీలైనంత వరకు మన హోమ్ కుక్ ఫుడ్, న్యాచురల్ గా దొరికే ఫుడ్, లోకల్ గా దొరికే ఫుడ్ తినేటట్టు చూడండి. వ్యాక్సినేషన్, న్యూట్రిషన్ అండ్ అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఆల్ యంగ్ గర్ల్స్ కి ఎవరు చూసినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీస్, పీసీఓఎస్ అని వింటున్నాం. ఇవన్నిటికీ మోస్ట్ కామన్ కాజెస్ లైఫ్ స్టైల్ డిజీజెస్. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజ్, దీనికి లైఫ్ స్టైల్ మనం మోడిఫై చేసుకుంటే ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ పీసీఓఎస్ లాంటి కండిషన్స్ ఇప్పుడు కానీ స్టార్ట్ అయ్యంటే, యంగ్ ఏజ్ లో కానీ స్టార్ట్ అయ్యంటే పిల్లలకి ముందుకి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ, లేకపోతే డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో జస్ట్ రిమెంబర్ న్యూట్రిషన్
and exercise and vaccinations, childhood vaccinations, adult vaccinations, ఇవన్నీ 3 ఇంపార్టెంట్. నేను సింగిల్ మదర్ ని, నాకు 2 కూతుర్లు. నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తాను. మా ఫాదర్ అండ్ మై మదర్ నరసింహమూర్తి గుత్తాల అండ్ నారాయణమ్మ. మా 4 అక్క చెల్లెలు, 4లో పెద్ద నేను. మా డాడీ మా 4 అమ్మాయిలు అయినా కూడా అబ్బాయిలాగే పెంచారు. ఎక్కడ తక్కువ ఎడ్యుకేషన్ ఆపలేదు, పెళ్లి చేసేద్దామని చూడలేదు. ఫస్ట్ అందరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినంత వరకు చదివించారు మా డాడీ. మా తాతయ్య గారు అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్, తాతయ్య గారు నేను పుట్టినప్పుడే నేను డాక్టర్ అవ్వాలని ఆయన కోరిక. సో నేను మ్యాథ్స్ లో నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా టాలెంట్ కూడా ఉండేది. కాకపోతే ఆయన కోరిక తీర్చాలని చెప్పేసి అండ్ మా ఫాదర్ కూడా నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆయన డాక్టర్ సుజాత అని రాసుకునేవారు. సో దాంతో మా డాడీ అండ్ మా తాతగారి విషెస్ తోటి నేను డాక్టర్ అవ్వాలని తీసుకున్నాను. అండ్ నౌ ఈ మెడిసిన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నౌ ఆ ప్యాషన్, అది కూడా నా ప్యాషన్ అని తెలుస్తుంది. బికాస్ ఐ లైక్ ట్రీటింగ్ విమెన్, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్స్ కి నేను ఏమైనా హెల్ప్ చేయగలను, గర్ల్ చిల్డ్రన్స్ హెల్ప్ చేయగలను అంటే చేయడం నాకు ఇష్టం. అది నా ప్యాషన్ కూడా. ఎవ్రీ కేస్ యూనిక్. సో ఈ కేసు అన్ని కేసులు ఒకటే అని అన్నారు. ఎవ్రీ కేస్ ఎవ్రీ టైమ్ బేబీ పుట్టినప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. బట్ దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్, కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ కలిగే టైం ఉంటుంది. లైక్ అప్పుడు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో నేను చేసిన సర్జరీ, కోవిడ్ పాజిటివ్ మదర్ కి, అది ఫస్ట్ వేవ్. ఆ టైంలో ఎవరు కోవిడ్ పేషెంట్ ముట్టుకోవడానికే భయపడే కాలంలోనే నాకు నా స్టాఫ్ సపోర్ట్ తోటి, నా అనెస్థెటిస్ట్ సపోర్ట్ తోటి, మన హాస్పిటల్ సపోర్ట్ తోటి అండ్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ తోటి ఐ కుడ్ డెలివర్ దట్ లేడీ. ఆవిడకి డెలివరీ చేసి మదర్ ని, బేబీని రక్షించడం చాలా ఆనందకరం. అంటే వెరీ సాటిస్ఫాక్టరీ. నేను రిస్క్ లో ఉన్నాను, నా పిల్లలు రిస్క్ లో ఉన్నారని తెలిసినప్పటికి కూడా అది చేసినందుకు వాళ్ళు చూపించిన గ్రాటిట్యూడ్ నాకు చాలా సంతోషం ఇచ్చింది. బట్ ఆల్ మై పేషెంట్స్ ఆర్ ఈక్వల్లీ గివ్ మీ ఇనఫ్ affection and the gratitude. It is very satisfying. Don't forget to like, subscribe and share the videos.